హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ నిన్నను ముందు వీడియోలో చెప్పాం కదండి, అల్లం పచ్చడి చేసుకునే విధానాన్ని తెలియజేస్తానని. అది ఈరోజు మనం చేసుకుందాం. దానికి కావలసినవి బెల్లము, ఎండుమిరపకాయలు ఒక 6-7 సరిపోతుందండి. మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు, అల్లము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నదండి. ఇది శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ముందు వీడియోలో మనం మెంతిగుండ అనేది చేసుకునే పద్ధతిని మీకు చెప్పాను కదా, ఆ గుండ అండి ఇది కూడా ముందు వీడియోలో చెప్పాను. చింతపండు మగ్గు అనేది. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ముందుగా మనం చేసుకునేది చిన్న పాన్ తీసుకొని అందులోని అల్లం ముక్కలు అనేవి కొంచెం వేయించుకోవాలి. దాంతో పాటుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలండి. ఒక 1/2 స్పూన్ చాలండి ఆయిల్. ఇందులో మనం అల్లం అనేది వేయించుకుందాం. ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. హైలో పెట్టుకోవద్దు. ఏ వస్తువైనా మనం హైలో పెట్టి చేసుకున్నాము అని అంటే అది టేస్ట్ అనేది రాదండి. ఎండుమిరపకాయలు వేసినందుకు నేనైతే 6 ఎండుమిరపకాయలు వేసాను. మీకు తగినంత కారాన్ని తీసుకొని మీరు వేసుకోండి. ఎందుకంటే మెంతిగుండలోని ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కనుక మీరు కారంగానే తినేటట్టుగా అయితే వేసుకోవచ్చు. లేదు అని అంటే తగ్గించి వేసుకోవచ్చు. ఎక్కువసేపు ఇది వేయించక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలాగా సరిపోతుందండి. ఈ విధంగా వచ్చాక ఒక 5 మినిట్స్ వేయించుకొని చక్కించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఏ విధంగా పచ్చడి చేసుకోవాలనేది మేము మీకు చెప్తాను. ఇది ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అలా పెసరట్లకైనా, దేనికైనా సరే ఇది పచ్చడి బాగుంటుందండి. అల్లం పచ్చడి అనేది ఆరోగ్యపరంగా కూడా ఒంటికి హెల్దీ అండి. ఇంకోటండి, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు చల్లగా అయ్యింది. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం. అల్లానికి తగినట్టుగా చింతపండు వేసుకోవాలి. నేను తీసుకునే దానికైతే 2.5 స్పూను నేను చింతపండు రసం అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ పౌడరు 1.5 స్పూను పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం తగినంత, మీకు ఎంత తీపి కావాలో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాను. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, మెత్తగా గ్రైండ్ అవ్వలేదు కనుక కొంచెం వాటర్ వేద్దాం. చూడండి, ఇలాగా మెత్తగా గ్రైండర్ అయిపోయింది. దీన్ని సాల్ట్ చూసి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కొంచెం చాలలేదు, కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకోటండి, అల్లం పచ్చడి చల్లారాక మిక్సీ చేసిన తర్వాత ఇందులోకి పోపు అనేది రెడీ చేసుకున్నాను. ఎండుమిరపకాయ,
మినపప్పు, ఆవాలు. ఇందులోనే జీలకర్ర వేస్తే బాగుంటుందండి. ఇది పచ్చట్లను కలిపేసుకుందాం. ఇంకొకటి పచ్చట్లను ఇలాగా కలిపేసుకుందాం. సింపుల్గా ఈజీగా మనం చేసుకొని రెడీగా ఉంచుకుని వాటితో ఇంట్లోనే వితిన్ 10 minutesలోనే మనం ఈ పచ్చడి అనేది సర్వ్ చేసుకోవచ్చు. ఇగో చింతపండు, మెంతిపొడి, అల్లము, బెల్లం, తగినంత ఉప్పు, వీటితోటే మనం సర్వ్ చేసుకుంటున్నామండి. ఈజీగా మనం చేసుకునే పచ్చడి, అల్లం పచ్చడి ఎంతో హెల్దీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.